నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా నడిపించుమా. కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచిన నడిపించుమా నడిపించుమా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువాని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చూడండి, ఈ వాక్య భాగంలో ఒక తండ్రి గత కుమారునికి కొన్ని చక్కటి హెచ్చరికలు ఇచ్చినట్లు, జాగ్రత్తలు తెలియపరిచినట్లు తిమోతికి పరిశుద్ధుడైన పౌలు ఈ హెచ్చరికని జారీ చేస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఏ విషయంలో? దేవుని ఎదుట యోగ్యునిగాను. మొదటి వాక్యం, యోగ్యునిగా దేవుని ఎదుట నిలబడాలి. అయోగ్యులమై అపాత్రులమై ఆయన అనుగ్రహించే రాజ్యమును పొందుటకు కానీ ఆయన ఇచ్చే ప్రతిఫలము పొందుటకు కానీ అయోగ్యతతో మనం నిలవకూడదు. అయోగ్యులుగా మనం ఆయన యొద్దకు వెళ్ళకూడదు. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒకవేళ ఆయన ఎదుట నిలుచుటకు యోగ్యత లేని ఏదైనా ఆటంకం మనలో ఉన్నప్పుడు దానిని పరిశీలించి పరీక్షించి వాటిని మన యొద్ద నుంచి తీసివేసుకొనవలసిన అవసరం ఎంతైనా కూడా మన భుజస్కంధాల మీద ఉందండి. మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనలను మనమే విమర్శించుకోవాలి. ఎవరో మనల్ని వేలెత్తి చూపించడం కాదు, ఎవరో మనకు బోధించడం కాదు. మనకు మంచి ఒక మనసాక్షిని దేవుడు ఇచ్చాడు. ఆ మనసాక్షికి మనం సమాధానం చెప్పగలగాలి. నేను ఈ విషయంలో ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, కుటుంబంలో భార్య భర్తలుగా ఉన్నవాళ్ళు భార్యను భర్త అన్ని విషయాలలో మెప్పించవచ్చు, భర్తని భార్య అన్ని విషయాలలో మెప్పించవచ్చు. లేక తల్లిదండ్రులైన వారిని పిల్లలు అన్ని విషయాలలో మెప్పించవచ్చు. పిల్లల్ని కూడా తల్లిదండ్రులైన వాళ్ళు అన్ని విషయాలలో మెప్పించవచ్చు. అయితే భార్యను భర్తను పిల్లల్ని తల్లిదండ్రులని ఒప్పించినంత సులువు కాదు మనసాక్షిని ఒప్పించడం.
మనస్సాక్షి అనేది మనల్ని గుచ్చుతుంటుంది. మనస్సాక్షి అనేది మనల్ని వేధిస్తుంటుంది. గనుక మొదట మనం మన మనస్సాక్షిని నిమ్మళపరుచుకోవాలి. మనస్సాక్షికి సమాధానం చెప్పగలగాలి. అందుకే దేవుని ఎదుట ఈ యోగ్యతని మనం అలవర్చుకోవాలి. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్ర బాగా తెలుసు. తండ్రి ఆస్తిని పంచుకొని కుమారుడు వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. అంటే అతనికి తన మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. అంత దూరం ఎందుకు వెళ్ళిపోయాడంటే అతని మీద అతనికి అంత నమ్మకం ఉంది. నేను ఎలాగైనా రాణిస్తాను, నేను ఎలాగైనా సాధిస్తాను, నేను ఎలాగైనా సంపాదిస్తాను అనే కాన్ఫిడెన్స్ అతనికి ఉంది. వెళ్ళిపోయాడు. కానీ బాధాకరమైన విషయం చరిత్రలో మనం చదువుతాము. ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఒంటరి అయిపోయాడు. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఒంటరిగా మిగిలిపోయాడు. అంతే కదండి. అన్నీ ఉంటే అందరూ ఉంటారు, ఏమీ లేకపోతే ఎవరుంటారు? ఏదో గుప్పిలు విప్పగలగాలి, భుజాల మీద చేతులు వేయగలగాలి, వాళ్ళని అక్కడికి ఇక్కడికి తిప్పగలగాలి, వాళ్ళ కంటికి నిండుగా కనబడాలి. అప్పుడే కదండి మనతో ఉంటారు అందరూ. ఏమీ లేక ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఇంకొకడు జంటగా ఎందుకుంటాడు మనతో? ఇది లోకం తీరు కాదా? మోసపోయాడు, మురిసిపోయాడు, అంతా నాది అని అనుకున్నాడు. ఏమీ లేకుండా పోయింది. కానీ మనం ఆలోచిస్తే అతనికి పశ్చాత్తాపం కలిగినప్పుడు అతని భావనలో ఒక మంచి మాట. అదేంటంటే తండ్రి దగ్గరకు వచ్చి, చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడును కాననెను. తన అయోగ్యత ఏంటో తనకు తెలిసిందండి. నీ మాట వినలేదు, నీ ఆలోచన నమ్మలేదు, నీ ఎదుట విధేయతను చూపించలేదు, నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు. మరి ఇన్ని విధాలుగా విరోధముగా పాపం చేసిన నేను నీ ఎదుట నిలిచే యోగ్యత నాకు ఎక్కడిది? కుమారుడను అని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కానయ్యా. నిజమే. ఈరోజు మనం ఆయన ఎదుట నిలుచుటకు యోగ్యులమా అయోగ్యులమా? ఆయన మాటను ధిక్కరించి, ఆయన ప్రేమను తోలనాడి, ఆయన మీద మనం తిరుగుబాటు చేసి ఇంతగా ఆయనకు విరోధముగా మనం పారిపోయి ఏమీ తెలీదు అన్నట్లుగా బైబిల్ పట్టుకొని భక్తిగా బజారులో కనబడినంత మాత్రాన, ఆదివారం ఆరాధనలో నిలబడినంత మాత్రాన దైవ దీవెనలు మన మీదకి వస్తాయండి? దేవుని కృప మన మీదకి దిగి వస్తుందా? కాదు కదా. అందుకనే జాగ్రత్త అనే పదాన్ని దైవజనుడైన పౌలు ఉపయోగించాడు. నీవు ఆ తండ్రి ఎదుట యోగ్యునిగా నిలబడాలి. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రూతును గురించి మనం చదువుతున్నప్పుడు బోయజు చక్కటి మాట ఆమెతో చెబుతున్నాడు. నేను ఆ మాటని చదువుతాను. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10-11 వాక్యాలని నేను చదువుతున్నానండి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. చూడండి ఎంత మంచి సాక్ష్యమో చూడండి. కొద్దివారినే గాని గొప్పవారినే కాని యవనస్తులనే గాని నీవు వెంబడింపక, నీ సత్ప్రవర్తన ఎలాంటిది అనంటే ఒకప్పుడు నీకున్న ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన మరీ శ్రేష్టమైనది. వాస్తవంగా రాను రాను
కాలం గడిచే కొద్దీ భక్తిలో సన్నగిల్లిపోతుంటారండి. ఒకప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కనబడకపోవచ్చు, పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కోకొలలుగా మనం చూస్తున్నాము. ప్రారంభం చాలా ఘనంగా ఉంటుంది, రక్షింపబడిన మొదట్లో చాలా ఉజ్జీవంగా ఉంటుంది. ప్రార్థన అంటే నిలువు మోకాళ్ళు వేస్తారు, పరిచర్య చేయాలంటే పరుగు పరుగున వస్తారు, దైవ కార్యక్రమాల యందు సమయం అంతా వెచ్చిస్తారు. ఇలాంటివన్నీ ప్రారంభ దినాలలో. అదే వ్యక్తుల్ని మనం చూస్తూ వస్తే రాను 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 ఆ ఉజ్జీవం కనిపించదు, ఆ సాత్వికం కనిపించదు. వాళ్ళలో ఉన్న నిర్ణయాలు కానివ్వండి, ఒడంబడికలు కానీ నీరుగారిపోతుంటాయి. ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడితే మనుషులే కనబడకుండా అంతర్ధానం అయిపోతారు. ఇది జరుగుతున్నది. కానీ ఈమెలో అలాంటిది కాదట. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది, మరీ శ్రేష్టమైనదిగా నేను చూడగలుగుతున్నాను. ఈ దీవెనలు పొందుకోవడానికి నీవు యోగ్యురాలవమ్మా. ప్రియులారా, యోగ్యులకి దీవెన అనుగ్రహింపబడుతుంది. అంతే కదండి. యోగ్యత లేని వానికి ఏదైనా అనుగ్రహిస్తే దాని విలువ వానికి ఏం తెలుస్తుంది? కనుక ఈ రూతుని గురించి మనం చదువుతున్న మాట, ఆమె యోగ్యురాలు. అందుకే ఆమె ఒడిలో ఆయన కొలత వేసి ఆయన దీవెనలు మరి అనుగ్రహించినట్లు, ఆమె తిని తృప్తి పొంది ఇంకా మూటగట్టుకొని తీసుకుని వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. మనం తిని తృప్తి పొంది ఇంకా మిగిల్చే అనుభవాలలో, ఇంకా అనేకులకు అనుగ్రహించే అనుభవాలలో. నేనొక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అనేక సంవత్సరాల నుంచి మీరు కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నారే, ఎందుకు దీవెనలు పొందుకోలేకపోతున్నారు? అనేక విషయాల నిమిత్తమై కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారే, ఎందుకు ఆనాడు రూతు మీద కుమ్మరించబడిన ఆ దీవెన, రూతుకు అనుగ్రహించబడిన ఆ ఆశీర్వాదం మనల్ని ఎందుకు చేరట్లేదు? ఆ యోగ్యతని మనం పరిశీలించక, నేను బాగానే ఉన్నానులే, బైబిల్ కూడా పట్టుకున్నాను, బైబిల్ కూడా కొనేశాను, ఇదిగో ఇలాంటి అల్పమైన వాటితో మురిసిపోతున్నామే. కానీ నా సత్ప్రవర్తన విషయమందు దేవుని ఎదుట నేను యోగ్యత కలిగిన వాడనై ఉండాలి, యోగ్యత గల దాననై ఉండాలన్న వివేకం మనకు కలగట్లేదు సుమా. జాగ్రత్త పడాలి. మీకు మరొక మాటకు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక శతాధిపతి తన పనివానికి ఆరోగ్యం బాగాలేదని కబురంపాడు యేసయ్యని. లేఖనాల్లో మనం చదివినప్పుడు ఆ పుర ప్రజలు యేసయ్యతో చెప్తున్నారండి, బోధకుడా, ఈ శతాధిపతికి మీరు ఒక మేలు చేయండి అయ్యా. అంటే మేలు చేసేదానికి యేసయ్యకి రికమెండేషన్ కావాలనా? రికమెండేషన్ కాదండి, వాళ్ళ హృదయంలో ఉన్న ఆ భావనని యేసయ్యతో చెప్తున్నారు. ఈ శతాధిపతికి మీరు మేలు చేయాలయ్యా, ఎందుకంటే మీ యొద్ద మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఏంటి అతనికి కలిగిన యోగ్యత అంటారా? అతడు మన ప్రజలను ప్రేమించి దేవుని సన్నిధి యొక్క విలువను గమనించి మన ప్రజలందరికీ ఒక సమాజ మందిరాన్ని కట్టించాడయ్యా ఆయన. ఈ ప్రజలు సుభిక్షతో బ్రతకాలంటే, ఈ ప్రజలు దేవునితో సఖ్యత కలిగి బ్రతకాలంటే, ఈ ప్రజలకి ఆశీర్వాదం కలగాలంటే దేవుని సన్నిధి కావాలని ఆ ప్రజలకి ఆ దేవుని సన్నిధిని చేరువ చేసిన వ్యక్తి అయ్యా. దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసు అతనికి. అందుకని నీ యొద్ద మేలు పొందటానికి అతడు యోగ్యుడు. చూడండి, ఆ మాట నేను చదువుతాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి
మిక్కిలి బతిమాలుకొనిరి. ఎంత చక్కటి మాటలో చూడండి. యూదా పెద్దలు వచ్చి యేసయ్యను బతిమాలుతున్నారట. అయ్యా ఆయనకు ఒక మేలు చేయండి అయ్యా, తప్పనిసరిగా ఆయనకి మేలు చేయాలయ్యా, ఎందుకంటే ఈ మేలు పొందుటకు ఆయన యోగ్యుడయ్యా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని దగ్గర మేలు పొందుకోవడానికి ఈ యోగ్యత మనకుందా? దేవుని సన్నిధి యొక్క విలువ మనకు తెలుసా? దేవుని ఆలయం యొక్క విలువ మనకు తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్న దీవెనల యొక్క ఆ గ్రహింపు మనకు తెలుసా? తెలియదు. మరి ఎలా మనం దీవించబడతాము? ఎలా మనం ఆశీర్వదించబడతాము? ఈ యోగ్యత విషయమై విమర్శ మనకి ఏనాడైనా కలిగిందా? మనకు కావాలి. ఆ విమర్శ మనకు కావాలి. దేవుని సన్నిధిలో ఉన్న ఆ అచంచలమైనటువంటి దీవెనకరమైన అనుభూతిని నేను ఎంతవరకు పొందుకున్నాను? కొంతమంది తెలుసండి, వాళ్ళు దేవుని మందిరానికి ఎప్పుడు వస్తారంటే అక్కర్లు వచ్చినప్పుడు వస్తారు, అపాయంలో ఉన్నప్పుడు వస్తారు, ఆవేదన కలిగినప్పుడు వస్తారు, ఇక ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు అని అందరూ చేతులు ఎత్తేసిన ఆ పరిస్థితుల్లో అప్పుడు వస్తారు దేవుని మందిరానికి. వాళ్ళకి అన్నీ సౌఖ్యంగా సమృద్ధిగా ఉంటే దేవుని మందిరము వైపు కూడా కనులెత్తి చూడరండి. దేవుని సన్నిధికి వాళ్ళు ఎప్పుడు కూడా మక్కువతో రారండి. నా ప్రియ సహోదరులారా, ఆ విలువ తెలిసిన వ్యక్తి దేవుని యొక్క మేలు పొందుకోక తప్పడండి. ఎందుకంటే దేవుని మందిరంలోని మేలుల చేత మేము తృప్తి నొందుచున్నామని వాక్యంలో మనం చదువుతామండి. మరి ఆ దేవుని మందిరంలోని మేలులతో మనం తృప్తి నొందే ఆ యోగ్యతని మనం కలిగి ఉండాలి. ఆఖరిగా ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. సొలొమోను కంటే ముందుగా అదోనియా అనే వ్యక్తి తనను తానే రాజుగా పట్టాభిషేకం చేయించేసుకొని తనకు తానే చాటు చెప్పించేసుకున్నాడు, నేనే రాజునని. ఈ చరిత్ర మీకు బాగా తెలుసు అనుకుంటాను. ఆ తర్వాత దావీదుకి ఆ విషయం తెలిసింది ప్రవక్త ద్వారా. దావీదు సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు సొలొమోను రాజు అయ్యాడు. అదోనియాకి గుండె దడ పెరిగిందండి. ఈ సొలొమోనుకి నన్ను ప్రాణంతో ఉంచడు, ఎందుకంటే నాకై నేను పట్టాభిషేకం చేయించేసుకొని నాకై నేను రాజుగా ప్రకటించేసుకున్నాను. ఇప్పుడు తండ్రి అయిన దావీదు సొలొమోనుని రాజుగా చేశాడు. ఇప్పుడు అతను తేలిగ్గా విడిచిపెట్టేస్తాడా? చంపేస్తాడు నన్ను అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బలిపీఠపు కొమ్ముల్ని పట్టుకున్నాడు. అదోనియా సొలొమోనుతో పంపిస్తాడు, నాకు హాని కలగకూడదు, దయచేసి నన్ను క్షమించమని. చక్కటి మాట. ఆ మాట నేను చదువుతాను. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 51వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడినైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయనట్లు సొలొమోనునకు సమాచారము రాగా సొలొమోను ఇలాగ సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను కింద పడదు. సొలొమోను తక్కువనుడేం కాదండి. అదోనియాతో సొలొమోను చెప్తాడు, నన్ను చంపద్దు, నాకే హాని కలగకూడదు, నన్ను క్షమించు అని అనడం కాదురా బాబు. ఇంత ద్రోహానికి నువ్వు ఒడికట్టావు, ఇంత ఘాతకానికి నువ్వు దిగివచ్చావు. తండ్రి చెప్పకుండానే, తండ్రి ఉండగానే ఆ తండ్రి స్థానాన్ని కొట్టేయాలని, సంపాదించుకోవాలని దొడ్డిదారిలో, దొంగదారిలో నువ్వు సింహాసనం ఎక్కావు. మరి అంత చేసి ఇప్పుడు నాకేం జరగకూడదు, నాకే హాని కలగకూడదు, నాకు ప్రాణి హాని కలగకూడదు, నాతో నిబంధన చెయ్యి అంటే ఎట్లా? ఒకటి, నిన్ను నీవు యోగ్యునిగా కనపరుచుకొనిన ఎడల, ఓ కన్నీడు కార్చి ఏడ్చి అయ్యో తప్పైపోయింది, అయ్యో ఇదైపోయింది అని అనడం కాదు. మనకు ఇంగ్లీష్ వాళ్ళు వెళుతూ నేర్పిన ఒక మంచి మాట ఏంటంటే సారీ. అది చెప్పేస్తే ఇంక అన్నీ అయిపోతాయి.
చేయాల్సిందంతా చేసేసి ఆఖరులో సారీ అండి అయిపోయింది. సొలొమోను అదే అంటున్నాడు, అలా కాదు, చేయాల్సిందంతా చేసేసి ఆఖరులో ఇప్పుడు క్షమించు సారీ అంటే ఎలాగా? నిన్ను నీవు ఈ పశ్చాత్తాపమునకు తగినట్లుగా యోగ్యునిగా నిన్ను నీవు కనపరుచుకుంటే నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలదు. యోగ్యమైన వ్యక్తిగా నువ్వు నిలవాలి, యోగ్యమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. నువ్వు క్షమించు అని పశ్చాత్తాపడుతున్నావు కదా, ఈ పశ్చాత్తాపమునకు తగిన ఆ యోగ్యత నీలో కనిపించాలి. ఆనాడు ఏ హాని నీకు రాదు, ఏ కీడుని దరిచేరదు. నీ ప్రాణమునకు నేను ఉత్తరవాదిని. నా ప్రియమైన సహోదరులారా, ఈ యోగ్యత విషయమే పౌలు అంటున్నాడు, జాగ్రత్త తిమోతి, జాగ్రత్త. దేవుని ఎదుట నీవు యోగ్యనగా కనబడాలి. ఆనాడు రూతు కదా యోగ్యమైనటువంటి వ్యక్తిగా ఎలాగైతే నిలిచిందో అలాంటి యోగ్యతని, మంచి మనసాక్షిని మనం కలిగిన వారమై ఉండాలి. ఆనాడు శతాధిపతి ఏ రీతిగానైతే మంచి మనసాక్షి కలిగిన వాడై యోగ్యత కలిగి ఉన్నాడో అలాంటి యోగ్యత మనకు కావాలి. సొలొమోను చెప్పినట్లుగా యోగ్యమైన ప్రవర్తన గలవారమైతే తల వెంట్రుకలలో ఒకటైనను రాలని ఆ మంచి యోగ్యతని మనం ధరించుకోవాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. దేవుని ఎదుట యోగ్యునిగాను అని పరిశుద్ధులైన పౌలు తిమోతికి రాసిన మాటలు మా జీవితాన్ని ఇదిగో మరొక్కసారి వెన్నుతట్టి మమ్మల్ని ఆలోచింపచేసేటట్లు మీరు కృప చూపించారు. అవునయ్యా, మంచి యోగ్యత కలిగిన వారమై, మంచి మనసాక్షి కలిగిన వారమై, ఆనాడు శతాధిపతి వలె, రూతు వలె యోగ్యతను కలిగిన వారమై, ఒకవేళ మాలో ఏదైనా అవిధేయత నిలిచి ఉంటే ఆనాడు తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాప్తుడై తండ్రి దగ్గర క్షమభిక్షను వేడినట్లుగా మేము కూడా మీ ఎదుట ద్రోహులమని దోషులొగ్గి క్షమభిక్షను వేడుతున్నాము. ఏదైనా అవిధేయత మాలో పొడచూపితే దయతో మన్నించండి, క్షమించండి. మీ దీవెనలకు మమ్మల్ని పాత్రులుగా చేయండి, యోగ్యులుగా చేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప ఈ దినమంతా నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.